సేవా భాగ్యం. ఓకే ఓకే, సంతోషం. గోపాలకృష్ణ భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. చక్కెర ఉందా? రెండు రోజులు దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే. జై గోమాత. జై గోమాత. అది కూడా అవుతాయి వచ్చినట్టుండగా వాటికి ఏది అవసరం ఉండదు. అరటిపండు కూడా ఎక్కువ పెడుతుంది. అదే మానవుడికి నోరుని అడిగి పెట్టుకుంటాడు. ప్రోగ్రామ్ ఎప్పుడు చూస్తాం. చేతులు పెడితే మంచిదే కానీ తీసుకోవాలండి. అవి పచ్చిగడ్డి కనబడుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమావాస్య గోసేవ గోగ్రాస సమర్పణలో భాగంగా తౌడు రామచంద్రం గారిచే గడ్డి ఆవులకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మహాభారతం చెప్పింది పాలముకునే యోగ్యత పోషణ చేసే అధికారమే మనందరికీ ఉంది తప్ప గోవు ద్వారా దాని 25,000 ట్రాన్స్పోర్ట్కు 5,000 రూపాయలు పెట్టాలి. ట్రాన్స్పోర్ట్కే పోతాను. అందుకే ఒక ఎకరం స్థలం లీజుకు తీసుకొని నేను ఇప్పుడు విత్తనాలు వేసి ఒక ఎకరం స్థలంలో పచ్చగడ్డి కూడా వేసుకుంటాను. ఇది హైదరాబాద్ గోపాలకృష్ణ భగవానికి గోమాతాకి గోసేవ దురంధరులు అందరూ ఈ ప్రాంతంలో ఒక మహోన్నతమైనటువంటి
గోశాల మన సురభి గోశాల. ముఖ్యంగా ఇది ఎంతమందిని ప్రేరేపణాత్మకమైన శక్తిగా ముందుకు తోసింది అంటే, చాలామందికి గోవు పెట్టుకోవాలి అనేటువంటి స్ఫూర్తిని ఈ గోశాల ఎన్నో వందల మందిని కలిగించింది అని తప్పకుండా చెప్పవచ్చు. ఎందుకంటే దానికి కారణం ఏమిటి అంటే, నేనే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మా జగదీశన్ గారు ఉన్నప్పుడు, ఆ సమయంలో ఈ గోశాల యొక్క ఈ స్థితి మన అల్మాస్ నారాయణ గారు హైదరాబాద్లో కూడా నన్ను చాలాసార్లు కలిశారు. అలకాపల్లి దగ్గర ఉండేవారు వారు, అక్కడే నేను ఉండేవాడిని. ఎప్పుడు వచ్చినా ఆయన ఈ గోశాల గురించే మాట్లాడేవారు. ఆయన రెండో మాట ఉండేది కాదు. నేను గోవు పెట్టుకోవాలి అన్నటువంటి ఒక స్ఫూర్తిని నాకు కలిగించినటువంటిది మన సురభి గోశాలనే. అందుకే ఈ రోజున ఈ కార్యక్రమం గురించి ఇలా ప్రతి అమావాస్యకు ఇలా గోగ్రాసం అనేటువంటిది ఏర్పాటు చేసి భక్తులందరినీ ఒక ప్రేరణ చేసి ఒక సేవా సమితిగా ఏర్పాటు చేసి ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేయబోతున్నాము. అశోక్ బాబు గారు, తర్వాత జగన్ గారు, మీరందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి అన్న ఆ భక్తితోనే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గోవు గురించి ఎంత చెప్పినా తక్కువే. గావో విశ్వస్య మాతరః. వాడు అమ్ముకోవచ్చు, వాడు ఏదైనా చేయొచ్చు. మనం అనుకుంటాం మన తర్వాత ఏమిటి అంటే, మన తర్వాత మన మనవల దాకా ఉండాలి, ఈ కోరికతో బతుకుతూ ఉంటారే, వీడికి ఖచ్చితంగా పశుజన్మ వస్తుంది. నా తర్వాత ఏమిటి అన్న భావన ఆస్తి విషయంలో ఉండకూడదు. నా తర్వాత నా ధర్మం యొక్క పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన నీలో కలిగితే నీకు మరల ఇంకొక జన్మ అనేటువంటిదే ఉండదు అని మహాభారతంలో చెప్పారు. కానీ మనకు అటువంటి ఆలోచన కలగదు. చూడండి, మన తర్వాత మన ఇల్లు ఎవరుగా పడతారు, మన తర్వాత దీని మీదే ఉంటుంది. కానీ మన తర్వాత మన ధర్మాన్ని కాపాడేవాడు ఎవడు, మన ఆచారాన్ని కాపాడేవాడు ఎవడు? ఈ ఆలోచన హిందువుల్లో ప్రస్తుతం తగ్గిపోయి, కొడుకులకో మనుమలకో ఇచ్చిన భూమి అన్యాక్రాంతం కావచ్చు, కానీ సురభి గోశాలకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. అది ఆ గోమహాలక్ష్మికి ఇచ్చినటువంటి అదృష్టం. సమాధానం ఒకటే, శాస్త్రం చెప్పింది. ఆ ప్రాంతంలో ఒక గోవును ఒక 3 నెలలు 90 రోజులు గోవును అక్కడ కట్టి వేస్తే శ్మశాన భూమి కూడా దేవాలయ భూమిగా మారుతుంది. అది గోవు పాదానికి ఉన్నటువంటి గొప్పతనం. గృహప్రవేశం చేస్తే గోవు రావాలి అనడం ఎందుకు? దోషాలను పోగొడుతుంది గోవు యొక్క పాదం. గోవు యొక్క రజము అశేషమైనటువంటి పాపములను పరిహారం చేస్తుంది. కావున గోవును కాపాడుకోవటం, గోసేవ చేయటం, చక్కగా ఆ 40 ఎకరాల్లో గోగ్రాసాన్ని వేసి ఆవులకు కడుపు నిండుగా, ఎందుకంటే నాకు తెలుసు ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైనటువంటి గోసేవ, ఒక గోశాలను కాపాడుకోవటం. ఈనాటి స్థితికి గోశాలను తీసుకురావడం జరిగింది. ఇక్కడున్న ఈ 2 ఎకరాలలో ఒక 50 ఆవులతోటి ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి 3 ఎకరాల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్, 3 కిలోమీటర్ల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని అక్కడ ఒక 100 ఆవులు ఉంటాయి. అక్కడ గో ఆధారిత ఉత్పత్తులు, ఎరువులు తయారు చేసేటువంటి
ప్లాన్ తోటి ముందుకు పోతున్నాము. అక్కడ 30 ఎకరాలను కూడా గో ఆధారిత సమీకృత ప్రకృతి వ్యవసాయం అనే కాన్సెప్ట్ తోటి అక్కడ కూడా వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాము. ఒక 10 ఎకరాలను నీలగిరి పెట్టినాము. పంట స్టేజ్కి వచ్చింది. ఈ సంవత్సరము దాన్ని కుట్టి అమ్మితే మనకు కొంత ఆదాయం వచ్చింది. ఇదే విధంగా ఇది మొట్టమొదటిసారిగా అశోక్ గారి ఇంటికి గూటూరి అశోక్ గారి నేతృత్వంలో శ్రీనివాస్ లవకుమార్ వీరి నేతృత్వంలో గోసేవా సమితి అనేది ఒక గొప్ప సంకల్పం. ఇది చిన్న పనితోటే పెద్ద కార్యం మనం సాధించుకునేటువంటి ఒక ప్లానింగ్. మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇది తప్పనిసరిగా విజయవంతమై గోవులకు మేలు జరుగుతుందనే మాకు విశ్వాసం ఉన్నది. వాటికి సరిపోయేంత దాన ఇచ్చినట్టయితే మనం ఎంత మాట ఇచ్చినప్పటికీ కూడా గడ్డి గ్రాసము తర్వాత దాన అనేది ఇచ్చినప్పుడే ఆ పశువు ఆరోగ్యంగా మనం బలవంతంగా మనం పెంచగలుగుతాం. దీనికి ఈ సంకల్పం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మా కమిటీ తరఫున పేరు గోపాలకృష్ణ భగవానికి గోపాలకృష్ణ భగవానికి అన్నది పంపుతారు. జై శ్రీరామ్. ఈరోజు సురభి గోశాల తాటిపల్లిలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అమావాస్య గోపూజ గోగ్రాస సేవా సమితి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అంటే అమావాస్య అంటే పితృదేవతలకు మనము సమర్పించుకునే ఒక దైవపూర్వకమైన భక్తిపూర్వకమైన స్థితి. అంటే అమావాస్యని ప్రత్యేకంగా పితృదేవతకు మాత్రమే మన హిందూ సాంప్రదాయం కేటాయించడం జరిగింది. మరి ఈ అమావాస్య రోజున గోపూజ చేయడము, గోగులకు గోగ్రాసం అందించడము, అన్నదానం చేయడము, ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎవరైతే మన పితృదేవతలు ఇంతకుముందే గతించి ఉన్నారో వారి ద్వారా జరిగేదంటే ఏదైనా పితృదోషం ఏదైనా ఉన్నట్టయితే ఆ దేవతల యొక్క ఏదైతే దోష నివారణ కార్యక్రమం ఏదైతే ఉందో అది మనకు ఈ అమావాస్య ద్వారా నివృత్తి అయిందని చెప్పి మనకి ఆ వేద పండితుల ద్వారా కానీ మన పురాణాల ద్వారా కానీ మనకు తెలుస్తుంది. మరి అటువంటి బృహత్తరమైన ఈ అమావాస్య తిథి రోజున ఇక్కడ గోవులకు గోగ్రాసం అందించడము మరియు గోపూజ కూడా జరిపించుకోవడము, తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అల్పాహారం అందించడం అనేది ఒక బృహత్తరమైన సేవ. ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గూటూరి అశోక్ మరియు లవకుమార్ శ్రీనివాసు వీరి బృందానందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున మా సురభి గోశాల పక్షాన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మరింత తీసుకోవడం బిందు సింధుగా మారుతుంది. అంటే ఒక 100 రూపాయలు, కేవలం ఒక 100 రూపాయలు మనం సమర్పించినట్లయితే మన గోత్రనామాల పేరు మీదుగా మా పితృదేవతలను తరింపజేయడానికి ఇక్కడ ఒక బృహత్తమైన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారు ఇంతకుముందు అశోక్ గారు చెప్పినట్టు ఒక్కొక్కరికి కేవలం 3 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు 3 రూపాయలు మనం వెచ్చించినట్టయితే నెలకు 100 రూపాయలు. ఆ 100 రూపాయలతోటి అమావాస్య రోజున ఇక గోవులకి గోగ్రాసం అందించడం ఒక విశిష్టమైన కార్యక్రమం. మరి ఇంతటి బృహత్తమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మరి తద్వారా పితృదేవత దోషాలు ఏదైతే ఉన్నాయో నివారణ చేసుకొని వారి ఆశీర్వాదాలు పొందే అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కనీసం వారు ఏదైతే సంకల్పించారో కనీసం 500 మందితోటి ఇక్కడ ఈ అమావాస్య కార్యక్రమం నిర్వహిద్దామని దానికి ప్రతి ఒక్కరు సహకరించినట్టయితే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇది ఒక మంచి సేవ, మన ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు సహకరించాలని